హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య. ఈరోజు ఈ వీడియోలో మెథడ్స్ ఆఫ్ టీచింగ్లో ఇండక్టివ్ మెథడ్ గురించి నేర్చుకుందాం. ఇండక్టివ్ మెథడ్ అంటే ఆగమన పద్ధతి తెలుగులో, ఓకేనా. అండ్ దిస్ మెథడ్ ఈజ్ ద మెథడ్ టు ఎస్టాబ్లిష్ ద ఫార్ములాస్, జనరలైజేషన్స్ అండ్ థీరమ్స్ బై అబ్జర్వింగ్ కాంక్రీట్ ఎగ్జాంపుల్స్. ఉన్నటువంటి మూర్త భావనలను అబ్జర్వ్ చేస్తూ మనం ఇండక్టివ్ మెథడ్ ద్వారా ఫార్ములాస్ని డిరైవ్ చేయడం జరుగుతుంది అనమాట. మనమే ఫార్ములాస్ని ఎస్టాబ్లిష్ చేస్తాం, జనరలైజ్ చేస్తాం. సో ఆ మెథడ్ని ఏమంటామంటే ఇండక్టివ్ మెథడ్ అంటాడు. దిస్ మెథడ్ ఈజ్ ప్రపోజ్డ్ బై ఫ్రాన్సిస్ బేకన్ అండ్ డెవలప్డ్ బై పెస్టాలజీ. సో ఇక్కడ అన్ని మెథడ్స్ని ఎవరు డెవలప్ చేసిర్రు, ఎవరు ప్రపోజ్ చేసిర్రు అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ కోడ్ ఏం పెట్టుకుంటారంటే ఐబీపీ. మామూలుగా హై బీపీ అంటాం కదా, హై బీపీ దగ్గర హై అంటే ఐ అని పెట్టుకోండి. ఇండక్టివ్ మెథడ్ ఈజ్ ప్రపోజ్డ్ బై బేకన్ అండ్ డెవలప్డ్ బై పెస్టాలజీ. ఫస్ట్ వచ్చేది ప్రపోజ్డ్, సెకండ్ వచ్చేది డెవలప్, అట్లా గుర్తుంచుకోండి. అండ్ స్టెప్స్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ ఇండక్టివ్ మెథడ్లో ఏంటంటే ఫస్ట్ ప్రజెంటేషన్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చూడాలి. అండ్ అబ్జర్వేషన్స్, నెక్స్ట్ జనరలైజేషన్, అండ్ లాస్ట్ వన్ ఈజ్ టెస్టింగ్ ద రిజల్ట్. సో దీనికి POGT అని కోడ్ పెట్టుకొని, పోస్ట్ కాదు పోక్ట్. ప్రజెంటేషన్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, అబ్జర్వేషన్స్, జనరలైజేషన్ అండ్ టెస్టింగ్ ద రిజల్ట్స్. అంటే ఇండక్టివ్ మెథడ్లో ఆగమన పద్ధతిలో మనం ఒక ఫార్ములాని డిరైవ్ చేయాలంటే ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని తీసుకోవాలి, వాటిని బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక జనరలైజ్డ్ స్టేట్మెంట్ని తీసుకొని అది కరెక్ట్ అవుతుందా లేదా అని టెస్టింగ్ ద రిజల్ట్ చేయాలి. సో దీని ద్వారా ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. అండ్ ఇండక్టివ్ మెథడ్లో లెర్నింగ్ ప్రిన్సిపల్స్ ఆర్ మ్యాక్సిమ్స్ ఆఫ్ టీచింగ్ ఎలా ఉంటాయంటే కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్, అంటే మూర్తత్వం నుండి అమూర్తత్వం, నోన్ టు అన్నోన్, తెలిసిన వాటి నుండి తెలియని వాటికి, పర్టిక్యులర్ టు జనరల్, ప్రత్యేకం నుండి సాధారణీకరించడం, అండ్ ఎగ్జాంపుల్ టు ప్రిన్సిపల్, అంటే ఉదాహరణల నుండి ప్రిన్సిపల్స్ వైపుకి ఈ లెర్నింగ్ ప్రిన్సిపల్స్ అనేవి ఇండక్టివ్ మెథడ్లో ఉంటాయి. సో ఫైనల్గా ఇది ఇండక్టివ్ మెథడ్ గురించి. అండ్ ఇండక్టివ్ మెథడ్కి చాలా నేమ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే దీనిని ఇండక్షన్ మెథడ్ అని కూడా అంటారు. ఇండక్షన్ మెథడ్ అంటే అనుగమన పద్ధతి, అండ్ ఫార్ములా ఎస్టాబ్లిష్మెంట్ మెథడ్, అండ్ మెథడ్ ఆఫ్ జనరలైజేషన్. ఓకేనా, ఫార్ములాస్ని ఇక్కడ నుండి కనిపెడతాం కాబట్టి ఫార్ములా ఎస్టాబ్లిష్మెంట్ మెథడ్ అండ్ మెథడ్ ఆఫ్ జనరలైజేషన్, పర్టికులర్ నుండి జనరలైజేషన్ చేస్తాం కాబట్టి మెథడ్ ఆఫ్ జనరలైజేషన్. సో ఇవి ఇండక్షన్ మెథడ్కి నేమ్స్. సో ఇందులో ఉన్నటువంటి మెరిట్స్ ఏంటో చూద్దాం. దిస్ ఈజ్ ఏ సైంటిఫిక్ మెథడ్. ఎందుకు సైంటిఫిక్ మెథడ్ అంటే దీనికంటూ కొన్ని పర్టికులర్ స్టెప్స్ ఉన్నాయి. అంటే ప్రజెంటేషన్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ నుండి మొదలు పెడితే టెస్టింగ్ ద రిజల్ట్స్ వరకు స్టెప్ బై స్టెప్ చేస్తాం కాబట్టి ఇట్ ఈజ్ ఏ సైంటిఫిక్ మెథడ్. అండ్ థింకింగ్ ఈజ్ లాజికల్. పర్టికులర్ నుండి మనం జనరల్కి కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి మనం లాజిక్గా ఆలోచించాల్సి ఉంటుంది. అండ్ కంటెంట్ బికమ్స్ క్రిస్టల్ క్లియర్ టు చిల్డ్రన్. మనం తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్స్ నుండి పిల్లలకి ఈజీగా కళ్ళకు కట్టినట్టుగా అర్థమవుతుంది అన్నమాట. క్రిస్టల్ క్లియర్ టు స్టూడెంట్స్ యాజ్ దే డెవలప్ ఆన్ దేర్ ఓన్ ఫార్ములాస్, లాస్ ఆర్ ప్రిన్సిపల్స్. సో వాళ్ళు ఓన్గా క్రియేట్ చేస్తారు కాబట్టి వాళ్ళకు ఆ ఫార్ములాస్ అనేవి చాలా క్లియర్గా అర్థమవుతాయి. అండ్ బేస్డ్ ఆన్ యాక్చువల్ అబ్జర్వేషన్స్ అండ్ ఎక్స్పెరిమెంటేషన్. ఇది మొత్తం ఎలా జరుగుతుందంటే మొత్తం అబ్జర్వేషన్స్ అండ్ ఎక్స్పెరిమెంట్ మీదనే జరుగుతుంది కాబట్టి చాలా కాలం గుర్తుండే అవకాశం కూడా ఉంటుంది. అండ్ సూటబుల్ ఫర్ బిగినర్స్. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు నేర్చుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి బిగినర్స్కి చాలా యూస్ఫుల్ అయినటువంటి మెథడ్ ఏంటంటే ఈ ఇండక్టివ్ మెథడ్. అండ్ ఆల్సో ఇట్ ఇంక్రీజెస్ ద ప్యూపిల్ టీచర్ రిలేషన్షిప్. అంటే టీచర్కి స్టూడెంట్కి మధ్య రిలేషన్షిప్ని కూడా
ఇంక్రీజ్ చేయడంలో ఇండక్షన్ మెథడ్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో హోంవర్క్ ఈజ్ రెడ్యూస్డ్, ఎందుకంటే వాళ్ళే మొత్తం చేస్తారు కాబట్టి జనరలైజేషన్ చేసుకుంటారు కాబట్టి లాస్ట్కి ఫార్ములా వస్తుంది. సో దాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది కాబట్టి హోంవర్క్ కూడా చాలా వరకు తగ్గుతుంది. అండ్ ఇట్ ఈస్ మోర్ యూస్ఫుల్ ఫర్ ప్రైమరీ లెవెల్ చిల్డ్రన్. ప్రైమరీ లెవెల్లో ఇండక్షన్ మెథడ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇట్ డెవలప్స్ ద థింకింగ్ అండ్ అబ్జర్వేషన్ స్కిల్స్, ఎందుకంటే చాలా ఎగ్జాంపుల్స్ని అబ్జర్వేషన్ తర్వాతనే మనం పర్టికులర్ ఒక జనరలైజ్డ్ స్టేట్మెంట్ ఇస్తాం కాబట్టి ఇక్కడ థింకింగ్ ఇంకా అబ్జర్వేషన్ స్కిల్స్ అనేవి పిల్లల్లో డెవలప్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అండ్ ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ టీచింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఈ మెథడ్ అనేది మ్యాథ్స్ని టీచ్ చేయడానికి కూడా ఒక బెస్ట్ సూటబుల్ మెథడ్. అండ్ దిస్ ఇండక్షన్ మెథడ్ అంటే ఇండక్టివ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎట్లా అంటే లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్. లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్లో మనం అబ్జర్వ్ చేస్తే 2 స్క్వేర్ అంటే ఏం రాస్తాం, 2ని 2 టైమ్స్ రాస్తాం, అవునా. 2 క్యూబ్ అంటే ఏం రాస్తాం, 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు 2 స్క్వేర్ ఇంటూ 2^3 అన్నప్పుడు 2ని 2 టైమ్స్ రాసి మళ్ళీ 2ని 3 టైమ్స్ రాసడం అంటే ఇక్కడ అర్థం ఏంటి, 2 5 టైమ్స్ ఉంది కాబట్టి 2^5. అంటే దీన్ని ఇప్పుడు ఏం రాసుకోవచ్చు, బేసెస్ ఈక్వల్ ఉన్నప్పుడు పవర్స్ని యాడ్ చేయాలి. సో a⁴m ఇంటూ a⁴n ఈజ్ ఈక్వల్ టు a⁴m ప్లస్ n అనే ఒక జనరలైజ్డ్ స్టేట్మెంట్ మనకి ఇక్కడ నుండి వస్తుంది. మనమే ఇదంతా చేసినాం కాబట్టి మనకి ఈ ఫార్ములా అస్సలు మనం మర్చిపోము. సో ఇటువంటి ఇండక్టివ్ మెథడ్ ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది అంటే మెయిన్లీ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్లో, టు నో ద ప్రాపర్టీస్ ఆఫ్ సెట్స్ అండ్ నెంబర్స్. సెట్స్ ఇంకా నెంబర్స్కి సంబంధించిన ప్రాపర్టీస్ని తెలుసుకోవడం. ఇప్పుడు ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుందని, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అని ఎట్లా తెలుస్తాయంటే నెంబర్స్ని తీసుకొని మనం చాలా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని అబ్జర్వ్ చేస్తాం కాబట్టి మనకి ఇవన్నీ ఈజీగా గుర్తుంటాయి. అండ్ ఆల్సో ఎక్స్ట్రాక్టింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సమ్ ఆఫ్ n నెంబర్స్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్. సమ్ ఆఫ్ n నెంబర్ చేసినప్పుడు 1 + 2 3, మళ్ళీ 1 + 2 + 3 ఈజ్ ఈక్వల్ టు 6. సో ఇట్లా చేసినప్పుడు లాస్ట్ మనకి ఫార్ములా ఏమొస్తుంది, n ఇంటూ n + 1/2 అని వస్తుంది. సో ఇట్లా మనం చేయడం ద్వారా ఈ ఫార్ములా అనేది మనం ఎప్పటికీ మర్చిపోకుండా ఉంటాం. సో ఇన్ని కాన్సెప్ట్స్లలో ఇండక్టివ్ మెథడ్ అనేది యూజ్ అవుతుంది. మరి ఈ మెథడ్లో డిమెరిట్స్ ఏం లేవా అంటే ఈ మెథడ్లో కూడా డిమెరిట్స్ ఉన్నాయి. ఆ డిమెరిట్స్ ఏంటంటే డిమెరిట్స్ అంటే లోపాలు ఏంటంటే దిస్ మెథడ్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ ఆల్ టాపిక్స్. ఇవి అన్ని టాపిక్స్కి సూటబుల్ కాదు. టైం కన్జ్యూమింగ్ మెథడ్, ఎందుకంటే మనమే ఫార్ములాని డిరైవ్ చేస్తున్నాం కాబట్టి ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ టైం. సో టైం కన్జ్యూమింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ లేబోరియస్ మెథడ్ అంటే శ్రమతో కూడినటువంటిది అన్నమాట. అండ్ నాట్ సూటబుల్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్. అందరు స్టూడెంట్స్కి సూటబుల్ అవుతుందా అంటే కాదు. అండ్ అన్ప్రిపేర్డ్ టీచర్ కెనాట్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ మెథడ్. ఎవరైతే ప్రిపేర్డ్గా లేరో వాళ్ళు ఈ మెథడ్ని చెప్పడానికి కష్టంగా ఉంటారు. అంటే ముందు చూసుకున్న వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు కానీ డైరెక్ట్ వెళ్ళి చెప్పడానికి ఈ మెథడ్ అనేది సూటబుల్ కాదు. అండ్ నాట్ యూజ్ఫుల్ ఫర్ హయ్యర్ క్లాసెస్కి కూడా ఇది మరీ అంత సూటబుల్ కాదు. అండ్ ఇట్స్ రేంజ్ ఈజ్ ఫైనైట్, కొంచెం ఒక పరిమితం కొద్ది వరకే పరిమితమై ఉంటుంది దీని యొక్క రేంజ్ అనేది. అండ్ నాట్ యూస్ఫుల్ ఫర్ స్లో లెర్నర్స్ యాజ్ దే కాన్ డిస్కవర్ ద ప్రిన్సిపల్. స్లో లెర్నర్స్కి అసలే సూటబుల్ కాదు, ఎందుకంటే వాళ్ళు డిస్కవర్ చేసేంత స్టేజ్లో ఉండరు, ఉన్నది నేర్చుకోవడమే ఎక్కువ కాబట్టి ఈ స్లో లెర్నర్స్కి అనేది ఇండక్టివ్ మెథడ్ అనేది అంత యూజ్ కాదు. అండ్ ఇట్ డస్ నాట్ డెవలప్ స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ. ఇందులో స్పీడ్ అండ్ ఎఫిషియన్సీకి ఎక్కువ స్కోప్ లేదు, దీనివల్ల డెవలప్ అనేది అవ్వదు ఎందుకంటే మెల్లమెల్లగా చేస్తారు కాబట్టి. ఓకేనా. సో this is regarding inductive method. I hope you like this video. If you like this video, please like, share and comment, and don't forget to subscribe our channel. And later, Amulya. Thank you.